ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నిజమే, ఆయనకు అసాధ్యమైందంటూ ఏదైనా ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే శారా అన్నదంటే, ఈ ముసలితనంలో నాకు గర్భఫలమా అని అంటే, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనుషులకి అది అసాధ్యమే కావచ్చు, కానీ దేవునికి అసాధ్యమైంది మాత్రం ఏది ఉండదు అని దేవుని వాగ్దానం సెలవిస్తుందన్నమాట. నిజమే, ఒక వ్యక్తి మరో వ్యక్తిని అడిగాడంట, ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా సాధ్యము, నువ్వు అంటున్నది ఎలా సాధ్యం, నీకు ఉద్యోగం రావడం ఎలా సాధ్యం, ఈ ఎగ్జామ్లో నువ్వు మంచి మార్కులు పాస్ అవ్వడం ఎలా సాధ్యం, లేకపోతే నీకు ఇలాంటి వివాహం జరగడం ఎలా సాధ్యం, నీకు ఎలా సాధ్యం ఇది అని నిన్ను అడుగుతున్నారేమో ప్రజలు కదా. కానీ దేవుడు అంటున్నాడు, అది నీకు అసాధ్యం కావచ్చు కానీ సాధ్యం. ఎందుకంటే శారా గర్భములో మృతతుల్యమైపోయి అది పనికి రాకుండా, దాంట్లో ఏ సామర్థ్యం లేకుండా, ఎందుకు కూడా ఆ అవయవం పనికి రానిదైపోయింది. అటువంటి అవయవాన్ని దేవుడు మరి దానిలోంచి, ఆ పనికి రాని దాంట్లోంచి, ఆ యొక్క సామర్థ్యం లేని దాంట్లో నుంచే ఆయన ఇస్సాకును ఒక మంచి గర్భఫలాన్ని ఆమెకిచ్చాడు. ఎందుకు అంటే ఆమెకైనా మాట ఇచ్చాడు. ఎందుకు అంటే ఆయన చెయ్యాలని ఆయన వారిని దీవించాడు, చేసి చూపించాడు. ఆమె ఎప్పుడైతే ఆమె యొక్క భర్తని చూసి వారిని ఆశీర్వదించాలని అనిపించిందో దేవుడికి, వారిని ఆశీర్వదించాడు. కానీ ఆమె ఆశ్చర్యపోయింది, ఈ సమయంలో ఇది ఎలా సాధ్యము, కానీ అనవసరం. ఆయన ఆశీర్వదించాలనుకున్నాడు, ఆశీర్వదించాడు. దానికోసం ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడని, దేనినైనా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడని, ఏ శాసనాన్నైనా మారుస్తాడు, ఏ చట్టాన్నైనా మారుస్తాడు, ఎటువంటి అవయవాన్నైనా మారుస్తాడు ఆయన. కాబట్టి ఆమె గర్భంలో జీవము లేని దాన్ని జీవం పోశాడు. ఆయనకు అది సాధ్యము, అసాధ్యం కాదు. కాబట్టి చేసి చూపించాడు. ఆయన నిజమైన దేవుడు, గొప్ప దేవుడని నిరూపించుకున్నాడు. అట్టి కృప యేసు నామంలో నిజంగానే మనకి కూడా అసాధ్యమైనది మనం కోరుకుంటున్నప్పుడు దేవుడు దాన్ని పరుచునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఇది ఎలా సాధ్యం అని నువ్వు అనుకుంటున్నావా ప్రభా? దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభా. మరి మా జీవితంలో ఇది సాధ్యం కాకపోవచ్చు, ఇది నిజం కాకపోవచ్చు, ఇది మా వలన కాకపోవచ్చు, కానీ నీ వలన అవుతుందని మేము నమ్ముతున్నాం తండ్రి. అద్భుతం చేసుకొని తను గనపరుచుకోమని, నిజంగా దేని కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ విషయంలో అయితే నేను మహిమపరచాలని చూస్తున్నారు, ఆ విషయంలో వారు నేను మహిమపరుస్తూ, గనపరుస్తూ, ఆశీర్వదించి గొప్ప కార్యములు చేసి నీ నామని మహిమపరచుదురు కాక అంటారు. అటువంటి గొప్ప కృప ధన్యత మా అందరికీ మీరు దయచేయమని అడుగుతున్నాం. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ జరుపుకుంటే బిడ్డలను దీవించండి, రెండంతల ఆత్మతో నింపుకొని తండ్రి. గొప్ప ఆశీర్వాదం, ఐశ్వర్యం, గొప్ప కృప, కాపుదల, క్షేమం, సమాధానం, ఆరోగ్యము, దీర్ఘాయుష్ అయా తండ్రి, మంచి పేరు, ఖ్యాతిని దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.